నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఒక పాట ఒక స్టెప్ సోషల్ మీడియాలో రచ్చ. అప్పట్లో ఓ సాంగ్ ఎంత వైరల్ అయిందో అంతే స్థాయిలో వివాదం కూడా రేగింది. ఆ సాంగ్ మరేదో కాదు, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్లోని దబిడి దిబిడి పాట. ఆ పాటలో ఓ డాన్స్ మూమెంట్ పై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇంతకాలం తర్వాత ఆ వివాదంపై కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. అంతేకాదు, ఆ స్టెప్ కంపోజ్ చేసినందుకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు శేఖర్ మాస్టర్ ఎందుకు ఇలా అన్నారు, ఆ స్టెప్ వెనుక ఏం జరిగింది, ఈ స్పెషల్ స్టోరీలో చూసిద్దాం. డైరెక్టర్ బాబీ, మాస్ హీరో బాలయ్య కాంబోకు తమన్ మ్యూజిక్ జోడైతే థియేటర్లు దద్దరిల్లటం ఖాయం. వీళ్ళ కాంబినేషన్లో ఫుల్ ఎనర్జీతో వచ్చిన పాట దబిడి దిబిడి డాకు మహారాజ్ సినిమా విడుదలైనప్పుడు ఈ థియేటర్లలో మాస్ ఆడియన్స్ను ఆ సాంగ్ ఊపేసింది. పాటకొచ్చిన క్రేజ్ ఒకవైపు, అదే పాటలోని ఓ డాన్స్ మూమెంట్ పై వచ్చిన ట్రోలింగ్ మరోవైపు. పాట రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో ఈ స్టెప్ పై పెద్ద చర్చ మొదలైంది. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో ఇలాంటి మూమెంట్ చేయించటం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తే, మాస్ సాంగ్లో భాగంగా చూసుకోవాలి అంటూ మరికొందరు సపోర్ట్ చేశారు. అలా ఒక డాన్స్ స్టెప్ కాస్తగా సోషల్ మీడియాలో వార్గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ వివాదంపై స్వయంగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించడం హాట్ టాపిక్గా మారింది. శేఖర్ మాస్టర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆ స్టెప్ ఇప్పుడు తనకు కూడా అంతగా నచ్చటం లేదట. దబిడి దిబిడి పాటలో ఆ డాన్స్ మూమెంట్ను కంపోజ్ చేసింది తానేనని చెబుతూ దాన్ని డిజైన్ చేసినందుకు ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నానని శేఖర్ మాస్టర్ అన్నారు. అయితే ఆ సమయంలో మాత్రం తన ఉద్దేశం మరోలా ఉందని, పాట మూడ్, మాస్ బీట్, సాంగ్ ఎనర్జీకి తగ్గట్టుగా ఆ మూమెంట్ను డిజైన్ చేశానని చెప్పారు. ఒక కొరియోగ్రాఫర్గా పాటకు ఏది సరిపోతుందని అనిపించిందో అదే చేశానని, కానీ ప్రేక్షకులు ఆ స్టెప్ను మరో కోణంలో చూస్తారని మాత్రం ఊహించలేదని అన్నారు. అంటే తన ఆలోచన ఒకటి, ఆ స్టెప్ ప్రేక్షకులకు కనిపించిన విధానం మరొకటి అన్నమాట. ఇదే ఇప్పుడు ఈ వివాదానికి మరోసారి కారణమైంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అప్పట్లో వైరల్ అయిన ఆ స్టెప్ను తానే కంపోజ్ చేస్తానన్న విషయం చాలా మందికి తెలియదని శేఖర్ మాస్టర్ చెప్పడం మరో చర్చకు దారితీసింది. సాధారణంగా ఒక పాట హిట్ అయితేనో లేకపోతే హీరోయిన్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఒక స్టెప్ వివాదాస్పదమైతే దాని వెనుక ఉన్న కొరియోగ్రాఫర్ పేరు కూడా అంతే స్థాయిలో బయటకు వస్తుంది. దబిడి దిబిడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక ఈ వివాదంపై హీరోయిన్ ఊర్వశి రౌతెలా గతంలోనే స్పందించారు. బాలకృష్ణ ఒక లెజెండ్ అని, ఆయనతో కలిసి పనిచేయటం తనకు గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. రిహార్సల్ సమయంలో కానీ షూటింగ్ సమయంలో కానీ ఆ స్టెప్ తనకు ఎలాంటి ఇబ్బందిగా అనిపించలేదని స్పష్టం చేశారు. సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు రావటం సహజమేనని, ఇతరులను విమర్శించడం కంటే వారి కష్టం, ప్రతిభను గౌరవించడం ముఖ్యమని కూడా ఊర్వశి రౌతెలా అన్నారు. అయితే దబిడి దిబిడి పాటకు సంబంధించిన చర్చ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. సాంగ్ రిలీజ్ సమయంలో వచ్చిన ట్రోల్స్, ఆ తర్వాత సోషల్ మీడియా డిబేట్స్, ఇప్పుడు శేఖర్ మాస్టర్ పశ్చాత్తాప వ్యాఖ్యలు, దీంతో చాలా కాలం తర్వాత ఈ పాట మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒక పాటను రూపొందించేటప్పుడు కొరియోగ్రాఫర్ దృష్టిలో అది మాస్ ఎనర్జీ కావచ్చు, దర్శకుడి దృష్టిలో అది కథలో భాగం కావచ్చు, హీరో హీరోయిన్ దృష్టిలో అది ఒక పర్ఫార్మెన్స్ కావచ్చు. కానీ చివరికి దాన్ని చూసేది ప్రేక్షకుడే. ప్రేక్షకుడికి ఎలా కనెక్ట్ అవుతుందో అన్నదే అసలు విషయం. అందుకే ఇప్పుడు శేఖర్ మాస్టర్ చేసిన ఈ ఒక్క కామెంట్ దబిడి దిబిడి వివాదానికి మరో కొత్త యాంగిల్ తీసుకొచ్చింది. ఆ పాట అప్పట్లో బాలయ్య అభిమానులను డాన్స్ చేయిస్తే, ఇప్పుడు అదే పాటలోని ఒక స్టెప్ పై శేఖర్ మాస్టర్ పశ్చాత్తాపం వ్యక్తం చేయటం మాత్రం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒక పాట హిట్ అవ్వాలంటే మ్యూజిక్, లిరిక్స్, డాన్స్, హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ అన్నీ కలిసి రావాలి. అయితే అదే పాటలో ఒక స్టెప్ ప్రేక్షకులకు మరోలా కనెక్ట్ అయితే పరిస్థితి ఎలా మారుతుందో దబిడి దిబిడి సాంగ్ మరోసారి చూపించింది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ స్వయంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఈ పాత వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. మరి ఈ కామెంట్స్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.